మీరు డైరీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా మీరు బఫెలోస్తో కానీ లేకపోతే కౌస్తో కానీ అంటే ఆవులతో కానీ గేదెలతో కానీ మీరు ఏమైనా డైరీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు 2 crores సబ్సిడీ వచ్చే ఒక స్కీమ్ వచ్చిందండి ఇప్పుడు మనకి రీసెంట్గా. అది దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు 2 crores మీ సబ్సిడీ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పొంది మీరు డైరీ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో ఈ సబ్సిడీ మనకి ఎలా వస్తుంది, దీనికి కండిషన్స్ ఏమేమి కండిషన్స్ ఉంటాయి, మనకి ఈ సబ్సిడీ ఎక్కడ ప్రాసెస్ చేస్తారు, ఎవరు అప్రూవ్ చేస్తారు, అండ్ ఇది బ్యాక్ ఎండ్ సబ్సిడీయా, ఇది ఫ్రంట్ ఎండ్ సబ్సిడీయా, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ కూడా మనం ఫిల్ఫిల్ చేసిన తర్వాత ఈ సబ్సిడీ మనకు పొందే అవకాశం ఉంటుందండి. ఇక దీనికోసం మనం ఈ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అవన్నీ కండిషన్స్ కూడా మనం ఒకసారి చూద్దామండి. అసలు ఈ స్కీమ్ మనకి ఎంతవరకు వస్తుందో. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే కనుక ఇండివిజువల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అగ్రిగేటర్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, 2 కానీ 3 కానీ లేకపోతే 10 మంది కానీ ఫార్మర్స్ కలిసి కూడా ఈ స్కీమ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎఫ్ఈఓస్ కానీ ఎఫ్సిఓస్ కానీ జేఎల్జిఎస్ కానీ సెక్షన్ 8 కంపెనీస్ వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఫస్ట్ క్రైటీరియా చూస్తున్నాం కదా. దీంట్లో మనం చూస్తే కనుక ఫర్ ఇండివిజువల్స్ అప్లై చేస్తున్నారంటే కనుక వాళ్ళ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫ్రమ్ 1st October 2022 September 2021 కావాలండి అని అడుగుతున్నారు. అదే ఇండివిజువల్స్ కాకుండా మిగతా ఎవరైనా అదర్ అగ్రిగేటర్స్ కానీ ఎస్ఎస్జీస్ కానీ ఎఫ్ఈఓస్ కానీ వీళ్ళు కనుక అప్లై చేస్తే కనుక సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండ్ ఆర్ పార్ట్నర్షిప్ డేట్ ఇటువంటి ఏమైనా ఉంటాయి కనుక వాళ్ళు అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ కింద. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ మనం చూస్తే కనుక అప్లికెంట్ షెల్ హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రీడింగ్ ఆర్ రీపింగ్ ఆఫ్ డైరీ యానిమల్స్. దిస్ సబ్సిడీ ఈజ్ మెయిన్లీ దేనికోసం అంటే ఇక్కడ బ్రీడింగ్ చేస్తారండి. ఇక్కడ బ్రీడింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ వాళ్ళు నెంబర్ ఆఫ్ యానిమల్స్ని ఇంక్రీజ్ చేస్తారంటే బ్రీడింగ్ అంటే పుట్టిస్తారన్నమాట. పుట్టించిన తర్వాత యానిమల్స్ పుట్టిన తర్వాత వాటిని మిగతా ఫార్మర్స్ సప్లై చేయాల్సి ఉంటుంది ఈ స్కీమ్ మెయిన్గా. ఇలా చేస్తే కనుక వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దాంట్లో పర్టికులర్ యాక్టివిటీలో మీరు చూపించాల్సి ఉంటుంది. అది ఎక్కడ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే లోకల్ గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ ఉంటారు కదా, వారి దగ్గర నుంచి మీరు ఆ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందండి. దానికి ఫార్మేట్ కూడా ఇచ్చారు వాళ్ళు. దాని గురించి మనం నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూసుకుంటే కనుక ప్రీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ల్యాండ్ మనకి 5 acres కావాలండి. ఎయిదర్ మనకి ఓన్ ల్యాండ్ అయినా పర్లేదు, లేకపోతే లీజ్ మనకి అయినా తీసుకున్నా పర్వాలేదండి. దీనికి సంబంధించి మనకి కాపీ ఆఫ్ ఓనర్షిప్ డాక్యుమెంట్ ఆర్ లీజ్ డేట్ కాపీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కండిషన్ మనం చూసుకుంటే కనుక ఫోర్త్ కండిషన్ ఓన్ అరేంజ్మెంట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫీడ్ అండ్ ఫోడర్. అంటే ఇప్పుడు మన యానిమల్స్ మనం ఇప్పుడు పెంచాలంటే దానికి ఓన్ మనకి ప్రొక్యూర్మెంట్ వాటికి ఫీడింగ్ ఇవ్వాలి కదండి, గడ్డి గడ్డ వేయాల్సి ఉంటుంది. ఫోడర్ అంటే వాటికి అదర్ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, అవన్నీ మనం ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే కమిట్మెంట్ లెటర్ ఫ్రమ్ ది సప్లయర్ ఆఫ్ ఫీడ్ అండ్ ఫోడర్. మనం ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం కమిట్మెంట్ లెటర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఒక ఫార్మేట్ ఇచ్చారు, ఆ ఫార్మేట్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇది కూడా. అండ్ ఫైనల్ కండిషన్ ఫిఫ్త్ క్రైటీరియా మనం చూస్తే కనుక ఎంటర్ప్రెన్యూర్ ఎస్టాబ్లిష్డ్ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ అట్లీస్ట్ 200 మిల్క్ కౌస్ ఆర్ బఫెలోస్. ఈ స్కీమ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక 200 కౌస్ కానీ ఆవులు కానీ లేకపోతే 200 బఫెలోస్ కానీ మీరు చేయాల్సి ఉంటుందండి. దీనికోసం మీరు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే ఎఫిడవిట్ ఫర్ ద సేమ్ టు బి సబ్మిటెడ్. ఓకే, ఎఫిడవిట్ ఇచ్చారండి అనెక్సర్ 3, అది మీకు సర్కిల్ కూడా చూపిస్తాను. దాని ప్రకారం ఒక ఎఫిడవిట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ సబ్సిడీ అమౌంట్ అండ్ బ్యాంక్ లోన్ ఓనర్షిప్ సోర్సెస్. సబ్సిడీ అమౌంట్ దీంట్లో మనం చూస్తే కనుక 50% సబ్సిడీ వస్తుంది మనకి. 50% టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చూస్తే దాంట్లో 50% మనకు సబ్సిడీ ఇస్తారండి. అట్లాగే మీరు మిగతా 50% మీరు ఏదో బ్యాంక్ లోన్ అని తెచ్చుకోవచ్చు, లేకపోతే ఓన్ సోర్సెస్ నుంచి పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. మీ దగ్గర మనీ ఉంటే కనుక ఓన్ సోర్సెస్ నుంచి కూడా తీసుకోవచ్చు అండి. అంటే టోటల్ 100% ప్రాజెక్ట్ అవుతుందండి కదా. నెక్స్ట్ మనం చూస్తే కనుక సబ్సిడీ అమౌంట్ అంటే మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీరు చూస్తే కనుక 400 lakhs అంటే 4 crores అండి. అంటే సబ్సిడీ మనకి ఎంత వస్తుందండి దీంట్లో 4 crores 50% అంటే ఎంత మనకి 2 crores సబ్సిడీ వస్తుంది మనకి ఇది.
ఈ సబ్సిడీ మనకి ఏ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, వాటికి మీరు కాస్ట్ ఆఫ్ హౌసింగ్ అంటే యానిమల్స్కి మీరు షెడ్ కట్ట కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది కదండి, ఆ కాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది. పర్చేజ్ ఆఫ్ యానిమల్స్, ఆ యానిమల్స్ కొనడానికి కాస్ట్ అవుతుంది, అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్, వాటి ట్రాన్స్పోర్టేషన్స్కి, ఇన్సూరెన్స్ కాస్ట్కి, అండ్ ఎక్విప్మెంట్ మిషన్స్ అంటే వాటికి మనం ఏదైనా మిషన్స్ కూడా యూజ్ చేస్తాం కదా, గడ్డి కోయడానికి కానీ, లేకపోతే వేరే అదర్ ఎక్విప్మెంట్ మీరు ఏమైనా కొంటే కనుక పాలు తీయడానికి ఎక్విప్మెంట్ కానీ ఎన్ని చూస్తే అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారండి దీంట్లో. ఇది ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మనం చూస్తే కనుక ఇది ఓన్లీ న్యూ పీపుల్ అండి. న్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది ఎలిజిబిలిటీ వస్తుందండి. అది జాగ్రత్త చూసుకోవాలి. మనకి ఇది ఓన్లీ న్యూ పీపుల్ కండి ఇది ఎలిజిబిలిటీ వచ్చింది. దీంట్లో మనకి సబ్సిడీ ఎలా రిలీజ్ చేస్తారు? 2 crores సబ్సిడీ వస్తుందని చెప్తున్నాం కదా, ఇక్కడ సబ్సిడీ ఎలా రిలీజ్ చేస్తారో చూద్దామండి. ఫస్ట్ మనకి ఈ మన ప్రాజెక్ట్ ఎప్పుడైతే అప్రూవల్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనకు ఎంత పే చేస్తారంటే 50% ఆఫ్ టోటల్ సబ్సిడీ. అండ్ మనకి టోటల్ సబ్సిడీ ఎంత వస్తుందండి, మనకి ఇక్కడ 2 crores వస్తుంది. అంటే 2 crores మనకి 50% సబ్సిడీ అంటే ఎంత ఇస్తారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మనకి 1 crores డైరెక్ట్గా మీకు ఇస్తారు. దాన్ని యూజ్ చేసుకుని మనం షెడ్స్ నిర్మించాలి, అట్లాగే బఫెలోస్ కానీ కౌస్ కానీ కొనాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ అది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫ్రమ్ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. మనకి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మనకి రిసిప్ట్ ఆఫ్ ఏజెన్సీ వచ్చిన తర్వాత మనకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు. ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఎంత వస్తుంది మనకి టోటల్ 2 crores సబ్సిడీలోంచి 25% అంటే మనకి 50 lakhs మనకి సబ్సిడీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద వస్తుందండి. అట్లాగే మన సబ్సిడీ రిలీజింగ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రిమైనింగ్ 50 lakhs మనకి ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది పిఎఫ్ పెర్ఫార్మింగ్ సర్టిఫికేట్ ద రిపోర్ట్ ఫ్రమ్ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఏదైతే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నుంచి మనకి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా ఏంటి, దట్ బర్త్ 10% క్లౌస్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఎట్ ది ఫార్మ్. అంటే 10% అంటే 10% మీకు ఆవులు కానీ గేదెలు కానీ ఉంటాయి కనుక అట్లీస్ట్ దాంట్లో 10% మీకు వాటికి ఆవులు కానీ ఆవుదూడలు కానీ గేదెలు కానీ ఉంటే పుట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పుట్టిందని సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేస్తే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నుంచి అప్పుడు మనకి ఏం చేస్తారంటే వీళ్ళు మిగతా 25% సబ్సిడీ కూడా మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 2 crores ఇంటూ 25% మనకి సబ్సిడీ ఎంత వస్తుందండి, 50 lakhs మనకి సబ్సిడీ మనకి రిమైనింగ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇక్కడ సర్క్యులర్లో మనకి ఏమి ఇచ్చారో కొన్ని పాయింట్స్. ఇంకా ఇక్కడ ఈ స్కీమ్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారండి. దీంట్లో మనం కొన్ని పాయింట్స్ చూసుకుంటే కనుక మనం కొంచెం కింద వెళ్ళి చూద్దామండి. కొన్ని పాయింట్స్ మన దీంట్లో ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫికేషన్ క్రైటీరియా మనం ఆల్రెడీ చూసాం. కావాలంటే 1 by 1 కొన్ని ఫార్మేట్స్ చెప్పాను కదండి. ఈ ఫార్మేట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి, అవి ఎలా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ 1 by 1 మనకి ఇక్కడ మనం 1 minute చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్, అగ్రిగేటర్, ప్రైవేట్ ఇండివిజువల్స్ అన్నీ కూడా మనకు వచ్చింది. ఫస్ట్ అప్లికేషన్ చూస్తే చూడండి, ఇక్కడ ఫ్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా మనకి 5 points అలా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ కూడా చూస్తే కనుక ఎవల్యూషన్ క్రైటీరియా మనకి ఎట్లా ఎవల్యూషన్ చేస్తారన్నది ఫస్ట్ ఇక్కడ చూస్తారు. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్మేట్ 1 మనం ఇక్కడ చూస్తే ఫార్మేట్ అప్లికెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ మీరు ఒకవేళ మీరు ఈ స్కీమ్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటే కనుక మీరు ఏ డాక్యుమెంట్స్ మీరు ఫస్ట్ ఫార్మేట్ 1 ఎలా సబ్మిట్ చేయాలి, ఆర్గనైజేషన్ ఇండివిజువల్ డీటెయిల్స్ ఫార్మేట్ 2 కింద ఇస్తారండి. అది కూడా ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ఫీల్డ్. ఫార్మేట్ 3 ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్, దట్ ఈస్ ఫార్మేట్ 4. ఫార్మేట్ 5 అడిషనల్ డాక్యుమెంట్స్. ఫార్మేట్ 6 మీరు ఏదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ మీరు చేయాలనుకుంటే ఫార్మేట్ 6. డిక్లరేషన్ ఫార్మేట్ 7 అండ్ ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్ పొజిషన్ ఆఫ్ అట్లీస్ట్ 5 acres. ఫార్మేట్ అది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కమిట్మెంట్ టు మేక్ ఓన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫీడ్, ఫోడర్ అండ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 200 అడల్ట్ యానిమల్స్ ఇన్ ఆర్డర్ టు సప్లై అట్లీస్ట్ 90 cattle ఆర్ 90 buffalo high yield genetic merit heifers to farmers.
మీరు ఇవన్నీ కూడా మనం ఈ కమిట్మెంట్ ఇవ్వాలండి. ఇక్కడ అట్లీస్ట్ ఇయర్లీ మనకి 90 క్యాటిల్స్ కానీ 70 బఫెలోస్ కానీ మనం నియర్ బై ఎవరైతే ఫార్మర్స్ వస్తారో వాళ్ళందరికీ సప్లై చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి చేసి ఫార్మేట్ మనం సబ్మిట్ చేయాలి. ఇది ఫార్మేట్ 1. ఫార్మేట్ 2లో మనం చూస్తే కనుక ఏముంది, ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఇక్కడ మెయిన్ రీజన్, మెయిన్ ఏరియా ఆఫ్ బిజినెస్ ఉంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, కంపెనీ ఉంది, లేదా ద ఫార్మర్ ఇండివిజువల్, అది కూడా మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ ద టెలిఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా ఇది కూడా దీంట్లో కూడా ఒక ఫార్మేట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్మేట్ 3 మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫార్మేట్ 4 అంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎంటిటీ ఇండివిజువల్. మీరు ఫార్మర్స్ అయితే కనుక మీకు తహసీల్దార్లో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి మీరు సబ్మిట్ చేయొచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాలి. వెనకాల మీరు ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ డాక్యుమెంట్, అది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫార్మేట్ 5 ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా చూపించాలంటే కనుక ఇక్కడ దీంట్లో చూపించాల్సి ఉంటుందండి. అండ్ ఫార్మేట్ 6 డిక్లరేషన్ ఒకటి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫార్మేట్ 6లో ఆ డిక్లరేషన్ కూడా ఈ ఫార్మేట్లో ఉంటుందండి. ఇక్కడ ఎనెక్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మీరు ఇండివిజువల్స్ కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ ఎఫ్ఏఓస్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఎంటర్‌ప్రెన్యూర్ షాల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రీడింగ్ ఆర్ రేరింగ్ ఆఫ్ ఫార్మ్ యానిమల్స్, అది కూడా ఒకటి ఉంది కదా. ఇక్కడ 200 యానిమల్స్ మీరు చూస్తే కనుక 200 యానిమల్స్ మీరు మీ హౌస్లో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ అట్లీస్ట్ 200 మిల్క్ యానిమల్స్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మెయిన్ చూస్తే కనుక మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ టు అవైల్ హై ఈల్డ్ అట్లీస్ట్ చూస్తే కనుక ఇక్కడ 90 ఎలైట్ ఫీమేల్ మీరు చేయాలి క్యాటిల్స్ అయితే కనుక. అండ్ మినిమం 70 ఎలైట్ ఫీమేల్ కాల్స్ ఇన్ కేస్ ఆఫ్ బఫెలోస్ అన్నమాట. అంటే 90 ఫీమేల్ ఆవు దూడలు, 70 ఫీమేల్ గేదె దూడల్ని మీరు సప్లై చేయాల్సి ఉంటుందండి. ఇది ఒక కండిషన్ కూడా ఉంది ఇక్కడ మీకు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకేం కండిషన్స్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫండ్ ఫ్లో మెకానిజం. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే ఇక్కడ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని. వాళ్ళ దగ్గర నుంచే సబ్సిడీ విల్ బీ రిలీజ్ డైరెక్ట్లీ టు ఇన్ ది బెనిఫిషరీ లోన్ అకౌంట్ త్రూ ది ఎన్డీడీబీ. వాళ్ళ ద్వారా మీకు వస్తుందండి. ప్రాజెక్ట్ అప్రూవల్ మానిటరింగ్. ఎన్డీడీబీ ఫర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది స్కీమ్. వాళ్ళు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ గైడ్లైన్స్లో వాళ్ళు అన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్కి రిఫర్ చేస్తారండి. ఈ రిఫర్ చేసిన తర్వాతే వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే మీకు సబ్సిడీ అనేది మీకు శాంక్షన్ వస్తుందండి. ఇక్కడ ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 4 crores అయితే మనకి 2 crores సబ్సిడీ వస్తుందండి. ఇక్కడ మనం చూస్తే కనుక టెక్నికల్ ఇక్కడ వాళ్ళు మనకి 200 cows ఆఫ్ బఫెలో హై ఈల్డింగ్ చూస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారండి. కొన్ని టైప్ ఆఫ్ యానిమల్స్ అంటే లైక్ జాతులు ఉంటాయి కదండి, గిర్ కానీ, షాహివాల్ కానీ, రెడ్ సింధీ కానీ, తార్పాకర్ కానీ. ఈ ఆవుల విషయంలోకి వస్తే కనుక ఇవి మెయిన్గా మీరు మీ హౌస్లో మీ షెడ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. అదే కనుక క్యాటిల్ బఫెలో చూస్తే కనుక ముర్రే బఫెలో కానీ, మెషానా కానీ, బనీ కానీ, జఫర్ బాడీ కానీ, నీలి రవి కానీ ఇన్ కేస్ ఆఫ్ బఫెలోస్ మనకి ఇవి మనం షెడ్లో ఉంచుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక సోర్స్ ఆఫ్ యానిమల్స్ అండి. ఇక్కడ ఎనెక్సర్ 2 ఒకటి ఉంది ఇక్కడ మీకు. అండ్ ఇవన్నీ కూడా ఎనెక్సర్స్ ఎఫ్డిబిట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఎఫ్డిబిట్ కూడా ఈ ఫార్మేట్లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎఫ్డిబిట్ కూడా ఇదండి. ఈ సర్క్యులర్ మొత్తం అంతా చూస్తే కనుక మీకు మెయిన్గా మీకు ఎంత సబ్సిడీ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. మీరు ఐడెంటిఫైడ్ ఎంటర్‌ప్రెన్యూర్ అప్లికెంట్ విల్ హ్యావ్ టు మేక్ ఏ ప్రజెంటేషన్ బిఫోర్ ది సెలక్షన్ కమిటీ ఇన్ ఏ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ విచ్ షల్ బీ షేర్డ్ ఇన్ లేటెస్ట్ స్టేజ్ అని చెప్పారు ఇక్కడ. మీరు ఎప్పుడైతే ఈ లోన్కి ఈ స్కీమ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ సెలక్షన్ కమిటీ ముందు. అట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అప్లికెంట్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఈఎండి ఆఫ్ 1 lakh rupee
అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ నెఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఇక్కడ చూసారంటే 1 lakh ఎందుకు పెట్టారంటే కండిషన్ వీళ్ళు ఎవడు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు అప్లై చేసేస్తూ ఉంటారండి. అందుకోసం ఎవరైతే సీరియస్గా ఇంట్రెస్ట్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది యూజ్ అయ్యేలాగా, వాళ్ళే అప్లై చేసుకునేలాగా, టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి కూడా వాళ్ళు కంపల్సరీగా 1 lakh మీరు డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని మీరు కాస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చిన తర్వాత చేస్తే కనుక వాళ్ళు దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేసి మీకు ఏం చేస్తారు, మీ ప్రాజెక్ట్ని సెలెక్షన్ చేస్తారండి. సెలెక్షన్ చేసి మీరు అప్పుడు వన్స్ సెలెక్షన్ అయితే కనుక మీ సబ్సిడీ పొందే అవకాశం మీకు ఉంటుందండి. లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాన్ని మీరు చూడండి, చూసి మీకు కావాల్సిన సర్క్యులర్ మీకు కావాల్సిన చూడండి. అండ్ అలాగే మీరు ఈ సర్క్యులర్ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో మీరు మీ కామెంట్ని పోస్ట్ చేయండి. ఈ స్కీమ్ గురించి నేర్చుకున్నాం కదా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనం వాళ్ళకి ఇస్తున్న మనకి ఈ స్కీమ్ని మనం మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది ప్రాజెక్ట్ కాస్ట్తో కూడుకున్నదండి. 2 crores మీకు సబ్సిడీ వస్తుంది అలాగే అనుకుంటారు, కానీ 2 crores మీరు ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఈ యానిమల్స్ అన్నింటినీ కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. మీ దగ్గర మీకు ఎక్స్పీరియన్స్ బాగా ఉండి మీరు చేయాలనుకుంటే కనుక మాత్రమే దీన్ని చూడండి. అయినా వాళ్ళు కూడా మీ స్క్రీనింగ్లో కూడా మీరు మీకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక వాళ్ళు స్క్రీనింగ్లోనే మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తారు. మీకు మ్యాక్సిమం రాదు యాక్చువల్గా. ఇది యాక్చువల్గా మీకు మ్యాక్సిమం రాకుండానే చూస్తారండి. మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే, బాగా కమిట్మెంట్ ఉంటేనే కనుక దీనికి ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. లేకపోతే అసలు ఈ బిజినెస్ జోలికి వెళ్ళకండి. ఇది ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ అండి.